తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన లండన్ పర్యటన ముగించుకొని కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ చేరుకున్నారు. అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం రాజకీయ అనుమతి నిరాకరించడంతో ఆయన తన పర్యటనను కుదించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. ఆయన రాష్ట్రానికి దూరంగా ఉన్న సమయంలో పార్టీలో చెలరేగిన కొండా ఎపిసోడ్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో సీఎం రాక సాయంత్రం జరగబోయే మీడియా సమావేశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 20న యూకే, యుఎస్ పర్యటనల కోసం ఢిల్లీ నుంచి లండన్ వెళ్లారు. అక్కడ ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాలతో పాటు లండన్ బిజినెస్ స్కూల్ను సందర్శించారు. పలువురు పారిశ్రామికవేత్తలు, ప్రవాస తెలుగువారితో సమావేశమై రాష్ట్రానికి పెట్టుబడుల లక్ష్యంగా చర్చలు జరిపారు. అయితే ఆయన అమెరికా పర్యటనకు విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించింది. ఈ నిర్ణయం తనను షాక్కు గురిచేసిందని లండన్లోని స్పందించిన సీఎం యువత భవిష్యత్ కోసం రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని కేంద్రానికి సూచించారు. ఇదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్లో మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమార రేపాయి. పరకాల నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో మద్దతిస్తానన్న సీఎం ప్రకటనను సుస్మిత బహిరంగంగా సవాల్ చేశారు. రేవంత్ రెడ్డి వచ్చినా, ఆయన తాత వచ్చినా పరకాలలో పోటీ చేసి గెలిచేది నేనే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ తీవ్రంగా స్పందించి మంత్రి కొండా సురేఖకు వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. ఈ రెండు కీలక పరిణామాల మధ్య సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్కు చేరుకోవడంతో అందరి దృష్టి ఆయన స్పందనపైనే కేంద్రీకృతమైంది. సాయంత్రం జరగనున్న మీడియా సమావేశంలో అమెరికా పర్యటన రద్దు వెనుక కారణాలు, కొండా కుటుంబ వివాదంపై సీఎం ఏం మాట్లాడతారన్నది ఆసక్తికరంగా మారింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి అయితే హైదరాబాద్ చేరుకున్నారు, ఆయన ఎలా స్పందిస్తారు కొండా సురేఖ విషయంపై? ముఖ్యమంత్రి విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ ఈ రోజు ఉదయం చేరుకున్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకోవడంతో ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో వరుసగా జరిగిన వివాదాలు కావచ్చు, సీఎం పర్యటన, విదేశీ పర్యటనలో ముఖ్యంగా లండన్ నుండి యుఎస్ఏ వెళ్లాల్సిన సీఎం పర్యటన రద్దు అయింది. రాజకీయ కారణాలు అంటూ కేంద్ర ప్రభుత్వం తెలపడంతో దానిపైన సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఎంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్రలో భాగంగానే విదేశీ పర్యటనలో యుఎస్ఏ వెళ్లాల్సిన సీఎం పర్యటనను కూడా రాజకీయ కోణాల కారణంగా బీజేపీ పార్టీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం యుఎస్ఏ, అమెరికా వెళ్లకుండా అడ్డుకుంది అంటూ సీఎం రేవంత్ రెడ్డి కూడా దానికి సంబంధించిన వివరాలను హైదరాబాద్ చేరుకున్నాక ప్రకటిస్తానని తెలిపారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అటు కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అసలు జరిగిన విషయం ఏంది? లండన్ నుండి యుఎస్ఏ వెళ్లకుండా అడ్డుకున్నది ఎవరు? దాని వెనుక కారణాలేంటి? ఎలాంటి రాజకీయ కారణాలున్నాయి అనే అనేక అంశాలను సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు మీడియాతో మాట్లాడి ఏం చెప్పబోతున్నారు అనేది మాత్రం ఎంతో ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురు స్థితి కనబడుతున్నది. ఇక మరొక విషయం ఏంటంటే, తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో కొండా సురేఖ వివాదం రోజుకు ముదురుతున్న నేపథ్యంలో కొండా సురేఖ వివరణ ఇవ్వడం, ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి పైన కొండా సురేఖ మంత్రి కూతురు సుస్మిత పటేల్ చేసిన సంచలన ఆరోపణలు, తీవ్ర విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కొండా సురేఖ తను ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోగా కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రిని కూతురు ఏదైతే విమర్శలు చేసిందో దాన్ని ఖండించకపోగా తను ఎక్కడ బాధ్యత వహించను అంటూ వివరణలో పేర్కొనడంతో అటు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లోనూ ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు రాజకీయ వర్గాల్లో ఏం జరుగుతుంది అనేది. అయితే కొండా సురేఖ వ్యవహారంలో ఇప్పటికే ఇంకొక విషయం తెలుస్తున్నది ఏంటంటే, ఈ రోజే ఉదయం మంత్రి కొండా సురేఖ ఏఐసిసి జాతీయ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను కర్ణాటకలోని బెంగళూరులో కలిశారని, జరిగిన పూర్తి వివరాలను కూడా
తను మల్లికార్జున ఖర్గేతో చర్చించారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, రాజకీయంగా ఏదైతే గొడవలు కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధం ఉందో ఈ అన్ని అంశాలను మల్లికార్జున ఖర్గే కూడా తనతో చర్చించినట్టుగా అయితే సమాచారం తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ రెండు అంశాలపైన, అటు విదేశీ పర్యటనను బీజేపీ కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవడం వెనుక మతలబేంది, ఎందుకు వెళ్లకుండా చేసిందనే విషయాలను ఏం చెప్తారు సీఎం రేవంత్ రెడ్డి అనేది ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరో అంశం, సొంత పార్టీలోనే కేబినెట్ లో ఉన్న మంత్రి కూతురు చేసిన వ్యాఖ్యలపైన తన వివరణ ఇవ్వడమే కాకుండా తాము వ్యాఖ్యలు చేయడంతో ఈ అన్ని అంశాలను, మరోపక్క వనపర్తి ఇష్యూ, చిన్నారెడ్డి వర్సెస్ తూడి మేఘారెడ్డి నడుస్తున్నది. అక్కడ కూడా ఏఐసిసి పెద్దల్ని కలిసాడి. దీంతో చిన్నారెడ్డి ఇచ్చిన వివరణతో కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యల వల్ల కొండా సురేఖను మంత్రి పదవి నుంచి సస్పెండ్ చేయాలంటూ డిమాండ్స్ వస్తున్నాయి. మరి ఈ క్రమంలో కొండా సుస్మిత తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటారా? వారు కోరినట్టు సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పే అవకాశం ఉందా? ఎస్ విద్య, అలాంటిది మాత్రం కనబడట్లేదు. అది ఒకవేళ అదే క్షమాపణ చెప్పడము లేదంటే వివరణ ఇవ్వడము అంటే కనీసం తన తల్లి మంత్రిగా ఉన్నారు కొండా సుస్మిత పటేల్, తల్లి మంత్రి కొండా సురేఖగా ఉన్నారు కనుక కనీసం తను ఏదైతే క్రమశిక్షణ కమిటీ నోటీసులు తనకి ఇచ్చిందో ఇదే అంశం పైన ఆ రోజు కొండా సురేఖ బాధ్యత వహిస్తూ ఎక్కడో కనీసం సీఎం రేవంత్ రెడ్డి పైన సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలను కనీసం ఖండించలేదు, కనీసం బాధ్యత కూడా వహించను, దీనికి నాకు సంబంధం లేదు, కొండా సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలకు నాకు సంబంధం లేదు అంటూ కొండా సురేఖ వివరణ ఇచ్చారు. దాంతోనే ఈ 20 ఎమ్మెల్యేలు ఫస్ట్ రోజు 18 మంది ఎమ్మెల్యేలు, ఎల్పీలు, 2 ఎమ్మెల్సీలు సురేఖ రాసిన లేఖ విషయంలో, వివరణ ఇచ్చిన విషయంలో మంత్రి సురేఖ వివరణ పైన సంతృప్తి లేదు, కనీసం సీఎం పైన చేసిన వ్యాఖ్యల్ని ఖండించకపోగా, బాధ్యత వహించకపోగా అంటూ దానికోసమే కొండా సురేఖను బర్తరఫ్ చేయాలి, మంత్రివర్గం నుంచి తొలగించాలి అని పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే అంటే ఇంకా రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున సీఎం రేవంత్ రెడ్డి పైన చేసిన వ్యాఖ్యల పట్ల కొండా సురేఖ బాధ్యత వహించకపోవడాన్ని, తన కూతురు చేసిన వ్యాఖ్యల్ని కూడా తను ఎక్కడ బాధ్యత వహించడానికి సిద్ధపడలేదు గనుక, కనీసం ఖండించలేదు గనుక తనని ఎట్టి పరిస్థితుల్లో మంత్రివర్గం నుంచి తొలగించాలి, సస్పెండ్ చేయాలి పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది. అందులో వాకిటి శ్రీహరి కూడా మంత్రిగా ఉన్నారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రిగా ఉన్నారు. 2 మంత్రులు కూడా ఖచ్చితంగా ఆ వ్యాఖ్యల పైన చాలా సీరియస్ అయ్యారు. సీఎం ఇలాంటి వ్యాఖ్యలు చేసిన బాధ్యత వహించకపోవడాన్ని కొండా సురేఖ రాజీనామా చేయాలి అంటూ కూడా వాళ్ళు మంత్రులు కూడా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మంత్రులే కాదు, సొంత కేబినెట్ మంత్రులు, అలానే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా కొండా సురేఖ అనేక వివాదాల్లో గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. థ్యాంక్ యూ శేఖర్.